అండి వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. మీకు రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా, అదేనండి పాలక్ పన్నీర్ కూర. ఈ పాలక్ పన్నీర్ కూర కోసం పాలకూరని మనం శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా తీసుకొని మనం కుక్కర్లో వేసుకొని కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి ఒక్క విజిల్ రానివ్వాలి. ఆ తర్వాత మనం ఈ ఆకుకూరని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ నీళ్లు కూడా మనం పక్కనే ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసి అందులో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసి వేగనియాలి. అలా వేగుతూ ఉన్నప్పుడే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలండి. అయితే ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రం ఫ్రెష్ది అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఫ్రెష్దే వేసుకోండి. మీరు ఆ తర్వాత ఇదంతా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత పాలకూర పేస్ట్ని కూడా వేయాలి. ఈ పాలకూర పేస్ట్ని వేసి ఒక్కసారి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడకరిస్తూ ఉండాలి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఉడకబెట్టాలి. అది ఉడుకుతూ ఉన్నప్పుడు పన్నీరు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల పన్నీరుకి పాలకూర కూడా పట్టుకొని మంచి టేస్టీ కమ్మదనంగా పన్నీరు కూడా మంచి టేస్టీ వస్తుందన్నమాట. ఇది రోటీల్లోకి అలాగే మనం చపాతీల్లోకి తింటే బాగా టేస్టీగా ఉంటుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. మన రెస్టారెంట్లో ఉన్న విధంగానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి.